హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. యూజువల్గా మనం ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చాలా ఎక్కువగా ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ దాంట్లో యూజువల్గా మనకి ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఏం లేకుండానే జస్ట్ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, లేకపోతే ఈ రోజు ఈ లెవెల్స్ అని చూసుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. అయితే ఫెయిల్ అయినప్పుడు ఎక్కువ టైం వెయిట్ చేస్తూ ఉండడం వల్ల చాలా పెద్ద లాసెస్ ఇంకర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం కనుక ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఉండి చేసుకుంటూ వెళ్తే మనం కన్సిస్టెంట్గా నిఫ్టీలో ఎర్న్ చేయొచ్చు, లేదా బ్యాంక్ నిఫ్టీలో ఎర్న్ చేయొచ్చు అని ప్రూవ్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అయితే మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ మనకు జనరల్గా లెవెల్స్ ఏవైతే ఫాలో అవుతూ ఉంటామో అవి ఫాలో అయ్యేటప్పుడు చాలాసార్లు ఫేక్ సిగ్నల్స్ జస్ట్ ఆ లెవెల్ని క్రాస్ చేసి మళ్ళీ రివర్స్ అయి పడిపోతూ ఉండడం వల్ల అలాంటి ఫేక్ సిగ్నల్స్ వల్లే మనం ఎక్కువగా లూజ్ అవుతూ ఉంటాం. లేదా మనం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నప్పుడు కూడా మనం యూజువల్గా నేర్చుకునేది ఏంటి అంటే ఇంట్రాడేలో ఎప్పుడైతే సపోజ్ అంతకుముందు ఒకసారి రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి ఒక పర్టికులర్ స్టాక్కి అని అనుకుంటే ఈ రెసిస్టెన్స్ లైన్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అలాంటప్పుడు మనం బై చేయాలి అని అనుకుంటాము. లేదా కొన్నిసార్లు మనకి సపోర్ట్ రీజన్స్ ఉంటాయి. ఈ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అలాంటప్పుడు సెల్ చేయాలి అని అనుకుంటూ ఉంటాము. లేదా ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేస్తూ ఉంటాం, ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేస్తూ ఉంటాం. బట్ యూజువల్గా ఫేక్ సిగ్నల్స్ ఇక్కడే చాలా ఫాస్ట్గా ఫామ్ అయిపోయి ఇలా పడిపోయి ఇలా పెరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ టైం ఏమనుకుంటాం మనం, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది అని అనుకుంటాం, మళ్ళీ ఇది బ్రేక్ చేసి మళ్ళీ రివర్స్ అయి పడిపోతూ ఉంటుంది. సో దీనివల్ల చాలాసార్లు మనం ఫేక్ సిగ్నల్స్లో ఉంటూ ఉంటాం అనమాట. సో ఈ ఫేక్ సిగ్నల్స్లో ఉండడం కోసం మనం ట్రేడ్ చేసేటప్పుడు ఒక థింగ్ ఫాలో అవ్వాలి. ఏంటంటే వాల్యూమ్స్ చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వస్తుందో యూజువల్గా ఇలాగా అంతకుముందు ఈ స్టాక్ లేదా నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ ఒక పర్టికులర్ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుంటుంది అని అన్నప్పుడు యూజువల్గా ఏంటంటే వాల్యూమ్స్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడే ఇది బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. లేదా ఫేక్ సిగ్నల్స్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ పెద్దగా ఇంక్రీజ్ అవ్వకుండానే ఫేక్ సిగ్నల్ వచ్చి రివర్స్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఈ వాల్యూమ్స్ యాక్చువల్గా నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మనం చూసుకోవడం కుదరదు కదా. సో దీనికోసం ఏం చేస్తామంటే ఫ్యూచర్స్ యొక్క వాల్యూమ్స్ చూసుకుంటూ ఉండాలి. బట్ ఇలాగా మనం ఇండెక్స్, ఫ్యూచర్ ఇలాంటివన్నీ కన్ఫ్యూజన్ లేకుండా మన కోసం మనకి చైకిన్ అనే ఇండికేటర్ మనకి అవైలబుల్లో ఉంది. సో ఈ ఇండికేటర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక పర్టికులర్ స్టాక్ యొక్క రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యేటప్పుడు వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా కింద సపోర్ట్ బ్రేక్ అవుతుంది. సో ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేటప్పుడు వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా అన్నదాన్ని బట్టి ఒక ఇండికేషన్ ఇవ్వడం ద్వారా మనకి చైకిన్ లెవెల్స్ అనేవి స్ట్రాంగ్ ట్రెండా లేకపోతే వీక్ ట్రెండా అని చెప్తుందన్నమాట. యూజువల్గా ఈ చైకిన్ ఇండికేటర్ అనేది +1 నుంచి -1 వరకు ఉంటుందన్నమాట. అయితే ఇది ఏమేది చెప్తుంది అంటే మనీ ఫ్లో అనేది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా. చాలా ఎక్కువ మనీ ఫ్లో వస్తుంది అనుకోండి, పాజిటివ్ నెంబర్స్ మనకి +0.02, 0.03, 0.04 ఇలా పెరుగుతూ మనకి ఎక్కువ మనీ ఫ్లో వస్తున్నప్పుడు క్లియర్గా ఈ ట్రెండ్ అనేది కంటిన్యూస్గా ఉండబోతుంది అని చెప్తూ ఉంటుందన్నమాట. లేదు ఒకవేళ మనీ అవుట్ఫ్లో అవుతుంది ఒక పర్టికులర్ స్టాక్ నుంచి లేకపోతే ఇండెక్స్ నుంచి అని అనుకున్నప్పుడు -0.2, -0.3, -0.4 అని చెప్పి ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో మనీ ఇన్ఫ్లోనా లేకపోతే అవుట్ఫ్లోనా మనం అర్థం చేసుకునే విధంగా ఈ చైకిన్ ఇండికేటర్ అనేది ఉంటుంది. సో ఈ చైకిన్ మనీ ఫ్లో ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలి అండ్ దీన్ని యూజ్ చేయడం ద్వారా మనకి నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఎలాగ మనం ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిఫ్టీ యొక్క జాన్యువరి ఫ్యూచర్ చార్ట్ని ఓపెన్ చేశాను. సో ఇంట్రాడే ట్రేడర్స్ అన్నప్పుడు చాలా స్పీడ్తో ఉండాలి, స్పీడ్గా ట్రేడ్ చేయాలి కాబట్టి మనకి 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను యూజ్ చేస్తూ ఉన్నాను. సో 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీస్లోకి వెళ్ళి చైకిన్ ఇండికేటర్ని, చైకిన్ మనీ ఫ్లో ఇండెక్స్ని యాడ్ చేద్దాం. CHAIKIN చైకిన్ మనీ ఫ్లో ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని కనుక మనం యాడ్ చేసుకున్నాము అని అంటే కింద మనకి ఒక పర్టికులర్ RSI లాగా మనకి ఏదైతే ఉంటుందో అలాంటి ఇండికేటర్ ఒకటి కనపడుతుంది అనమాట. సో అదే మనకి చైకిన్ మనీ ఫ్లో ఇండెక్స్. సో ఈ చైకిన్ మనీ ఫ్లో ఇండెక్స్ కనుక 0.2 కంటే కనుక ఎక్కువ ఉంది అని అంటే అలాంటప్పుడు మనకి ఒక క్లియర్ బుల్లిష్ ట్రెండ్ ఉంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి 100% సక్సెస్ రేట్తో వర్కౌట్ అవుతుందా అంటే ఎలాంటి ఇండికేటర్కి లేకపోతే ఎలాంటి స్ట్రాటజీకి కూడా 100% సక్సెస్ రేట్ అనేది ఎప్పుడూ ఉండదు. ఆబ్వియస్గా మనకి ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. అయితే మనం ఫెయిల్ అవుతున్నప్పుడు చాలా తక్కువ అమౌంట్లో ఫెయిల్ అవ్వాలి అండ్ అలాగే సక్సెస్ అవుతున్నప్పుడు చాలా పెద్ద ప్రాఫిట్స్ తీసుకుంటూ ఉండాలి. ఆబ్వియస్గా అలాంటప్పుడే మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిటబుల్గా ఉండగలుగుతాం కదా. సో దానికోసం నేను ఇక్కడ ఒక స్ట్రాటజీని చూపించబోతున్నాను. సో ఏంటి ఆ స్ట్రాటజీ అంటే స్టడీస్లో అలాగే మీరు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా యాడ్ చేసుకోండి. సో మూవింగ్ యావరేజ్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో మీరు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పెట్టుకొని 15 మినిట్స్ లేదా 15 క్యాండిల్స్ యొక్క ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ స్టాక్కి
15 మినిట్స్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన స్టాక్ ట్రేడ్ అవుతూ ఇక్కడ మనకి రెసిస్టెన్సెస్ కనపడుతున్నాయి చూడండి. సో ఈ రెసిస్టెన్సెస్ ఇక్కడ ఫస్ట్ టైం టెస్ట్ చేసింది, తర్వాత సెకండ్ టైం టెస్ట్ చేసింది, తర్వాత థర్డ్ టైం బ్రేక్ అయింది. సో ఈ బ్రేక్ అయ్యేదాకా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్రేక్ అయినప్పుడు మనకి చైకిన్ ఇండెక్స్ అనేది 0.2ని క్రాస్ చేస్తుంది. సో 0.2ని క్రాస్ చేసేటప్పుడు ఇక్కడే మనం బై చేయొచ్చు. సో ఈ లెవెల్స్లో మనం బై చేయడం వల్ల మనకి ఇక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ పైకి వెళ్తూ ఉన్నాయి, రైట్. సో వెళ్తున్నప్పుడు మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాము, ఎక్కడ ఎగ్జిట్ అవుతాము అంటే ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కింద ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం. సో ఈ పీక్లో కాదు, ఎగ్జిట్ లెవెల్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో మన ఎంట్రీ లెవెల్ అనేది సమ్వేర్ ఇక్కడ 0.2 టచ్ అయినప్పుడు ఇక్కడ ఉంటే అండ్ ఎగ్జిట్ లెవెల్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో దాదాపుగా ఇక్కడ నిఫ్టీలో అబ్జర్వ్ చేస్తే 17,873 నుంచి 17,931 అంటే 60 పాయింట్స్ ఒక పర్టికులర్ డేలో మనం క్యాచ్ చేయగలుగుతున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే సమ్వేర్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతూ మనకి ఇక్కడ 0.2ని ఎక్కడ క్రాస్ చేసింది, ఇక్కడ క్రాస్ చేసింది. సో ఈ లెవెల్లో మనం ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కింద కనుక క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అవుతాము. బట్ ఎక్కడ క్లోజ్ అయింది, సమ్వేర్ ఇక్కడ క్లోజ్ అయింది. సో మనకి బై లెవెల్ అండ్ సెల్ లెవెల్ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్లో అయ్యాయి. సో కొన్నిసార్లు మనం ఎంట్రీ ఎక్కడైతే ఇస్తామో ఎగ్జిట్ అక్కడే ఇస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనకి చాలా పెద్ద ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ డే మనకి ఇక్కడ స్టాక్ ప్రైజెస్ అనేవి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. చైకిన్ ఇండెక్స్ 0.2 క్రాస్ అవ్వగానే మనం బై చేస్తాం. సో 0.2 కనుక క్రాస్ చేస్తే సమ్వేర్ హియర్ ఈ క్యాండిల్ దగ్గర మనకి బై సిగ్నల్ వస్తే ఎగ్జిట్ అనేది ఇక్కడ ఉంది. సో సమ్వేర్ లైక్ 903 నుంచి 924 20 పాయింట్సే వచ్చింది, బట్ సమ్హౌ ప్రాఫిటబుల్గా ఎగ్జిట్ అవుతున్నాం. సో ఇలా చైకిన్ ఇండెక్స్ని యూజ్ చేస్తూ మరి ట్రేడ్ చేస్తూ ఉంటే ప్రాఫిటబుల్గా ఉంటామా లేదా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి కదా. సో దానికోసం నేను స్ట్రీక్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నాను. సో స్ట్రీక్ ప్లాట్ఫామ్లో మనం దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం. సో దానికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ఏ న్యూ స్ట్రాటజీ అని చెప్పి చైకిన్ మనీ ఫ్లో ఇండెక్స్ కాబట్టి చైకిన్ ఎంఎఫ్ అని చెప్పి నేమ్ ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసిన తర్వాత నేను ఇక్కడ యాడ్ యువర్ ఫస్ట్ స్టాక్. సో మనం కొన్ని స్టాక్స్ యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇండిసెస్ని యాడ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నిఫ్టీ 50 ఇండిసెస్ కావాలి మనకి. సో నిఫ్టీ స్పేస్ 50 అని టైప్ చేస్తే మనకి నిఫ్టీ 50 ఇండిసెస్ వచ్చింది. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇండిసెస్ కావాలి. సో బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇండిసెస్ వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసాం. సో ఆల్రెడీ ఇక్కడ మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని యాడ్ చేసాం కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ఒక పాజిటివ్ బ్రేక్అవుట్ వస్తుందో అలాంటప్పుడు కాల్ ఆప్షన్ బై చేయాలి అని అనుకుందాం. సో కాల్ ఆప్షన్ ఎంట్రీ ఇవ్వడం కోసం మనకి ఇక్కడ డబుల్ క్లిక్ కనుక చేస్తే సో బ్యాంక్ నిఫ్టీలో మనం కాల్ ఆప్షన్ బై చేయాలి అని అనుకుంటున్నాం అండ్ కరెంట్ మంత్లీ ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి లాంగ్ పెట్టుకుంటాం. అదే సెల్ చేయాలంటే షార్ట్ యూజ్ చేస్తారు, బట్ మనం బైలోనే ఉంటున్నాం కాబట్టి లాంగ్ కండిషన్ యూజ్ చేసి డన్ క్లిక్ చేస్తున్నాను. సేమ్ అలాగే నిఫ్టీ 50కి కూడా మార్చాలి. కాల్ ఆప్షన్ కరెంట్ మంత్లీ లాంగ్ బై డిఫాల్ట్ అయ్యే ఉన్నాయి ఆప్షన్స్, అవే ఉంచుతున్నాను. డన్ క్లిక్ చేస్తున్నాను. సో చార్ట్ టైప్ వచ్చేసి మనం 3 మినిట్ టైం ఫ్రేమ్, ఇంట్రాడే కాబట్టి 3 మినిట్ టైం ఫ్రేమ్ యూజ్ చేసుకుంటున్నాం. జస్ట్ ఒక క్వాంటిటీ పెడుతున్నాను అండ్ సిఎన్సి నార్మల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇలా క్లిక్ చేయడం వల్ల ప్రజెంట్ మనకు కావాల్సిన స్టాక్స్ని యాడ్ చేసేసుకున్నాం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని. కావాలంటే కొన్ని స్టాక్స్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ లో వెయిటేజ్ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇది మనకి సక్సెస్ఫుల్గానే వర్కౌట్ అవుతూ ఉంది. సో ఎంట్రీ కండిషన్ మనకి ఫస్ట్ ఏంటంటే ఒక పర్టికులర్ స్టాక్ యొక్క క్లోజ్ అనేది హయ్యర్ దెన్ మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 15 కంటే పైన ఉండాలి. సో ఈఎంఏ అని యూజ్ చేసి నేను ఇక్కడ 15ని సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. అలాగే మనం ఇంకొక కండిషన్ మనం కావాలి, మెయిన్ కండిషన్ ఏంటంటే చైకిన్ ఇండెక్స్ ఏదైతే ఉందో చైకిన్ మనీ ఫ్లో ఇండెక్స్, ఇది నేను ఇక్కడ 21 టైం పీరియడ్ యూజ్ చేసుకుంటున్నాను. ఇది నాకు హయ్యర్ దెన్ ఉండాలి లేదా క్రాసెస్ ఎబోవ్ అని రాసుకుంటున్నాను, అది కరెక్ట్ అవుతుంది మనకి. క్రాసెస్ ఎబోవ్ నెంబర్ అనే కండిషన్ యూజ్ చేసి 0.2 సెలెక్ట్ చేసుకుంటాను. సో నెంబర్ అండ్ ఇక్కడ మనం 0.2 సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన ఎంట్రీ కండిషన్ అనేది వచ్చింది. ఎంట్రీ ఎప్పుడు వచ్చినా తీసుకుంటాం కాబట్టి టైం ఫ్రేమ్ ఏమీ మార్చట్లేదు. అండ్ నెక్స్ట్ నేను క్లిక్ చేస్తున్నాను. స్టాప్ లాస్ ఒక 99% అండ్ టార్గెట్ 99% ఇస్తున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక పర్టికులర్ పర్సంటేజ్ మనం స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ పెట్టుకోవట్లేదు. ఎప్పుడైతే ఈ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనకి క్లోజ్ అనేది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది అంటే ఎగ్జిట్ అవుతాం. సో అందుకని క్లోజ్ క్రాసెస్ బిలో అనే కండిషన్ మనం రాసుకోవాలి. క్రాసెస్ బిలో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్
ఇక్కడ నాకు 15 కింద ఎప్పుడైతే మనకి క్లోజ్ అవుతుందో అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. సో అందుకని డన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒకవేళ చైకిన్ ఇండెక్స్లో కూడా -0.1కి వెళ్ళింది అన్నా కూడా ఎగ్జిట్ అయిపోతాం అనమాట. సో అలాంటప్పుడు మనీ అవుట్ఫ్లో అవుతున్నట్టు మనకు అర్థం అవుతుంది. సో చైకిన్ 20 బై డిఫాల్ట్ ఉన్నది యూస్ చేస్తున్నాను. క్రాసెస్ బిలో మళ్ళీ నెంబర్ అనే కండిషన్ తీసుకొని -0.1 రాసుకోవాలి. సో నెంబర్ అండ్ ఇక్కడ -0.1 కనుక మనం సెలెక్ట్ చేసుకొని డన్ కనుక క్లిక్ చేసాము అని అనుకోండి, మన ఎగ్జిట్ కండిషన్ కూడా రాసినట్టు అవుతుంది. సో నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ఎంట్రీ కండిషన్, ఎగ్జిట్ కండిషన్ అండ్ అలాగే అన్ని కండిషన్స్ ఇక్కడ మనకు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ క్లిక్ చేస్తున్నాను. సో నేను క్లిక్ చేసినప్పుడు లాస్ట్ 3 మంత్స్లో ఈ బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 186% అండ్ నిఫ్టీలో వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 54%. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఒకసారి పాస్ట్ చార్ట్స్ కనుక గుర్తు తెచ్చుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పాస్ట్ 3 మంత్స్ అంతా కూడా మార్కెట్ పడిపోతూనే ఉంది. కానీ మనం కాల్ ఆప్షన్ బై చేసాం అండ్ ప్రాఫిటబుల్గా ఉండగలుగుతున్నాం. అంటే బెరిష్ మార్కెట్లో కూడా మనకి ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది అని అనుకోవచ్చు. అయితే ఒకవేళ మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు బ్రోకరేజెస్ కూడా ఉంటాయిగా. యాక్చువల్గా పాస్ట్ 3 మంత్స్లో జస్ట్ 31 టైమ్సే ఈ స్ట్రాటజీ అనేది సిగ్నల్ ఇచ్చింది. అందులో 13 టైమ్సే విన్ అయ్యాం, 17 టైమ్స్ లూజ్ అయ్యాం. అంటే లూజ్ అయింది ఎక్కువ ఉంది, బట్ లూజ్ అయిన ప్రతిసారి చిన్న చిన్న లాసెస్లో లూజ్ అవుతాం లేదా నో ప్రాఫిట్ నో లాస్లో బయటకు వస్తాం. 13 టైమ్స్ సక్సెస్ అయినప్పుడు చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. అయితే ఇక్కడ మనం బ్రోకరేజ్ కూడా కన్సిడర్ చేసుకోవాలి కదా. అందుకని బ్రోకరేజ్ ఆన్ చేస్తే 171%, ఇందాక 183 ఉంది అండ్ ఇప్పుడు 171, ఒక 12% మనకి జస్ట్ బ్రోకరేజ్కి పోయింది. బట్ ఓవరాల్గా మనం ప్రాఫిటబుల్గా ఉండగలుగుతున్నాం. అదే ఒకవేళ నిఫ్టీని కనుక కన్సిడర్ చేసుకుంటే 38% ప్రాఫిట్ వస్తుంది. సో రెండిట్లో కూడా మనం ప్రాఫిటబుల్గా ఉంటున్నాం. సో ఆల్రెడీ మనకి ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో వర్కౌట్ అవుతూనే ఉంది. మరి కొన్ని స్టాక్స్ నేను యాడ్ చేసి చూస్తాను, ఒకవేళ వాటిల్లో కూడా మనకి వర్కౌట్ అవుతున్నట్టు కనపడుతుందేమో. సో లెస్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ని నేను యాడ్ చేస్తున్నాను. ఎస్బీఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ. అట్ ది సేమ్ టైం ఇక్కడ నేను వీటిలో ఏం చూస్తున్నాను అంటే నిఫ్టీలో హెవీ వెయిట్స్ కాకుండా లెస్ వెయిటేజ్ ఉంటూ ఈజీగా ట్రేడ్ చేయగలిగే స్టాక్స్ ఎస్బీఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. అంటే బయ్యర్ సెల్లర్ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్లో చాలా ఈజీగా అవైలబుల్లో ఉంటారు. అండ్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్. సో వీటిల్లో ఈజీగా అవైలబుల్ ఉండడం వల్ల మనకి ట్రేడింగ్ చేయడం, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ బై చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే విప్రో అండ్ ఇన్ఫీ, ఇలాగా ఒక 5 స్టాక్స్ నేను యాడ్ చేశాను. రన్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో ఇందాక ఉన్న మనకి స్టాక్సే కాకుండా మిగిలిన స్టాక్స్ని కూడా అబ్జర్వ్ చేద్దాం. సో అన్నిట్లో వర్కౌట్ అవుతుందా లేదా ఈ స్ట్రాటజీ అనేది చూద్దాము. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్ఫీలో మనకి లాస్ వస్తుంది. అండ్ అలాగే విప్రోలో 18% ప్రాఫిట్, ఐసిఐసిఐ బ్యాంక్లో 22% ప్రాఫిట్. యాక్చువల్గా ఆఫ్టర్ బ్రోకరేజెస్ వస్తుంది, క్లిక్ చేసిన తర్వాత తగ్గుతుంది, ఒక 4% బ్రోకరేజ్కి వెళ్ళిపోయింది, 18% ప్రాఫిట్. యాక్సిస్ బ్యాంక్లో 2%, ఎస్బీఐలో బ్రోకరేజ్ దగ్గర చూసుకుంటే నో ప్రాఫిట్ నో లాస్. సో జనరల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టాక్స్లో కొంచెం దీని ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ లేదా పెద్దగా ఎర్న్ చేసేది ఏమీ లేదు. బట్ ఇండివిజువల్ ఇండెక్స్లో అయితే మనకి బాగా వర్కౌట్ అవుతూ ఉంది. సో అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే స్టాక్స్ని డిలీట్ చేస్తున్నాను ఇక్కడ. బట్ ఒక థింగ్ ఏంటి అంటే మనకి స్టాక్స్లో కూడా పెద్ద పెద్ద లాసెస్ ఏమీ రావట్లేదు ఈ స్ట్రాటజీ యూస్ చేయడం ద్వారా. మనకి ప్రాఫిటబుల్గానే ఉంటున్నాం, బట్ ఇండెక్స్లో వచ్చినంత మంచి రిటర్న్స్ అనేవి స్టాక్స్లో రావట్లేదు. అయితే బెరిష్ మార్కెట్లో మనకి ఇది ప్రాఫిటబుల్గా ఉంది. మరి బుల్లిష్ మార్కెట్ అంటే అక్టోబర్ కంటే ముందు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 మంత్స్ కూడా మార్కెట్ చాలా ఫాస్ట్గా పెరిగింది కదా. సో ఆ 3 మంత్స్లో ఏం జరిగింది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఒక్కసారి ఇక్కడ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోండి, 171% అండ్ 54% అనే ప్రాఫిట్స్ అనమాట. మరి బుల్లిష్ మార్కెట్లో ఏం జరిగింది అనేది చూద్దాం. సో దానికోసం నేను ఎడిట్ స్ట్రాటజీకి వెళ్తున్నాను. సో ఇక్కడ నేను టైం ఫ్రేమ్ మార్చాలి. యాక్చువల్గా ఇక్కడ 11th అక్టోబర్ నుంచి 8th జనవరి దాకా ఉంది. సో నేను 1st ఆగస్ట్ నుంచి చూస్తాను. సో లెటస్ సే 1st ఆగస్ట్ నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే 31st అక్టోబర్ లేదా 29th అక్టోబర్ దాకా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో అప్పటిదాకా మనకు ఒక బుల్లిష్ మార్కెట్ ఉంది, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్. కాబట్టి ఆ టైంలో వచ్చే రిజల్ట్స్ మనం ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీలో 3 మంత్స్లో 334% వచ్చింది. సో ఒకసారి దాన్ని సెలెక్ట్ చేసుకొని బ్రోకరేజ్ కూడా ఆన్ చేద్దాం, సచ్ దట్ ఒరిజినల్ ప్రాఫిట్స్ కనపడితే మనకి రియలైజ్ చేసే ప్రాఫిట్స్ 320%. అంటే ఎవ్రీ మంత్ 100% రిటర్న్స్ మనకి స్టాక్లో లేదా బ్యాంక్ నిఫ్టీలో వస్తూ ఉన్నాయి. అండ్ నిఫ్టీలో 480%, ఆఫ్టర్ బ్రోకరేజ్ 462%. సో మనకి ఇక్కడ ట్రేడింగ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే
ఈక్వల్ ప్రాఫిట్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో లాస్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. 14 టైమ్స్ 28 టైమ్స్ ట్రేడ్ సిగ్నల్స్ వస్తే 14 టైమ్స్ విన్ అయ్యాం, 30 టైమ్స్ లూజ్ అయ్యాం. అదే బ్యాంక్ నిఫ్టీలో కనుక అబ్జర్వ్ చేస్తే 35 టైమ్స్ సిగ్నల్ వచ్చినప్పుడు 14 టైమ్స్ విన్ అయ్యాం, 20 టైమ్స్ లూజ్ అయ్యాం, బట్ స్టిల్ ప్రాఫిటబుల్గా ఉంటున్నాం. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు చాలా పెద్ద ప్రాఫిట్ వస్తుంది, లాస్ వచ్చినప్పుడు చాలా చిన్న లాస్ వస్తుంది. కాబట్టి ఇది మనం సక్సెస్ఫుల్ స్ట్రాటజీగా అనుకోవచ్చు. సో ఒక్కసారి మనం ఈ స్ట్రాటజీ కండిషన్ని కనుక మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఒక షేర్ మనం బై చేస్తున్నాం లేదా ఒక లాట్ బై చేస్తున్నాం. ఎప్పుడైతే క్లోజ్ 15 EMA పైన ట్రేడ్ అవుతూ చైకిన్ ఇండెక్స్ అనేది 0.2ని క్రాస్ చేస్తుందో అలాంటప్పుడు మనం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇండెక్స్ యొక్క కాల్ ఆప్షన్ కనుక మనం బై చేసుకొని మళ్ళీ 15 EMA కింద క్లోజ్ అయినా లేకపోతే చైకిన్ -0.1 కింద క్లోజ్ అయినా అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అవుతూ ఉంటే సింపుల్గా మనం ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. అయితే ఒకవేళ మనం త్రూ అవుట్ ది డే ఈ సిస్టమ్ని కాపీ చేస్తూ లేకపోతే చూసుకుంటూ ట్రేడ్ చేయడం కష్టం అని అనుకున్నప్పుడు ఇలాంటి స్ట్రీక్ ప్లాట్ఫామ్ లేదా ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటూ ఆటోమేటిక్ ట్రేడింగ్ జరుగుతూ మనకి ప్రాఫిట్ వచ్చే విధంగా ఒక సిస్టమ్ని డిజైన్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు నేను చెప్పిన ఈ ఒక్క ఇండికేటర్ని మేబీ ఫ్యూచర్లో కనుక మీరు టెస్ట్ చేయాలనుకుంటే పేపర్ ట్రేడ్ చేసుకుంటూ టెస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడే మనకి డిప్లాయ్ ఆల్లో కూడా మనం పేపర్ ట్రేడ్ ఆప్షన్ ఉంటుంది స్ట్రీక్లో, అక్కడ కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఒక 1-2 మంత్స్ మీకు వర్కౌట్ అవుతుంది అని కనుక అనిపిస్తే ఇలాంటి స్ట్రాటజీ లేదా ఈ స్ట్రాటజీకి ఇంకా ఎడిషనల్గా ఏదైనా పాయింట్స్ మీకు తెలిస్తే దాన్ని కూడా యాడ్ చేసుకొని ఆల్గో ట్రేడింగ్లో ఈ స్ట్రాటజీని సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీని కంప్లీట్గా ఎలా బిల్డ్ చేయాలి అనేది నేను మీకు చూపించాను కదా. ఇన్ కేస్ దీన్ని ఆటోమేటిక్గా మనకి జరుగుతూ ఉండాలి అని అంటే సింపుల్గా మనం డిప్లాయ్ ఆల్ కనుక మనం క్లిక్ చేసాము అంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో లైవ్ ట్రేడ్స్కి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి లైవ్ ట్రేడ్ ఓకే చేశాను అని అనుకోండి, జనరల్గా నా దాంట్లో ట్రేడ్ రాకెట్ అనే ఇన్స్టాలేషన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది. బట్ ఒకవేళ మీకు ట్రేడ్ రాకెట్ ఎక్స్టెన్షన్ లేదు, మీరు జస్ట్ అలర్ట్ లాగా రావాలి అని అనుకున్నా కూడా ఇప్పుడు మీరు ఆల్రెడీ డిప్లాయ్ ఆల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే సిగ్నల్ జనరేట్ అవుతుందో అలాంటప్పుడు మీకు అలర్ట్స్ వచ్చేస్తూనే ఉంటాయి. సో ఈ అలర్ట్స్ వచ్చిన తర్వాత మనం ట్రేడ్ చేసుకోవచ్చు. లేదా ట్రేడ్ రాకెట్ ఎక్స్టెన్షన్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకున్నాము అంటే ఆ టైంకి మనం సిస్టమ్ ఓపెన్ చేసి ఉంటే ఆటోమేటిక్గా మనకి ట్రేడ్స్ అనేవి జరిగిపోతూ ఉంటాయి. మనం ఇలాంటి ప్రాఫిట్స్ని ఫ్యూచర్లో అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ చైకిన్ మనీ ఫ్లో ఇండెక్స్ ని యూజ్ చేస్తూ ఇంట్రాడేలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడం కోసం ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ నేను ఇంటర్నెట్లో స్టడీ చేశాను. అండ్ ఈ స్టడీ చేసిన థింగ్నే నేను మీకు ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. హోప్ ఈ వీడియో అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కమెంట్ సెక్షన్లో కనుక మెన్షన్ చేస్తే నేను మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.